హాయ్ వ్యూవర్స్, మా చల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా 7 ఎకరాల రెడ్ సాయిల్ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తీసుకురావటం అయితే జరిగింది. సేల్కి లో కాస్ట్ బడ్జెట్లో ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. ఈ వీడియోని పూర్తిగా ఎండేంత వరకు చూడండి. ల్యాండ్ గురించి ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ మరి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మరి ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే రావటం అయితే జరుగుతుంది. మరి ఈ వీడియోలో చూస్తున్నాం మొత్తం 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. రోడ్డు కనెక్టివిటీ కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో విలేజ్ నేమ్ వచ్చేసి పట్లవీడు, మరి అగ్రికల్చర్ ల్యాండ్. మనం జిల్లా చూసుకుంటే పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం అన్నమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. గ్రామం వచ్చేసి పట్లవేడు గ్రామం దగ్గర ఉంది. ఒక అద్భుతమైన వ్యవసాయ భూమి. ఈ ల్యాండ్ విస్తీర్ణం మొత్తం వచ్చేసి 7 ఎకరాలు అనమాట. పట్లవీడు గ్రామం నుంచి కేవలం 1 కిలోమీటర్ మట్టి రోడ్డుకి అయితే రావాలి. మట్టి రోడ్డు ఫేసింగ్ కలిగి ఉంటుంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. పట్లవీడు అనమాట విలేజ్ వచ్చేసి. చుట్టుపక్కల అన్ని పంట భూములు అనమాట, వ్యవసాయానికి చేసే భూములు అనమాట. ఎకరాకు కౌలు వచ్చేసి 20,000 రూపాయలు అయితే కౌలు ఉంటుంది. మొత్తం కౌలు భూములు అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్లు. వెల్దుర్తి మండలానికి వచ్చేసి కేవలం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మాచల మండలానికి టౌన్కి వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. నాగార్జున సాగర్ తెలంగాణ బార్డర్కి వచ్చేసి 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. హైదరాబాద్కి సుమారు 180 కిలోమీటర్లు రావచ్చు. నరసరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి కార్యాలయానికి వచ్చేసి 100 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. గుంటూరు కూడా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది ఒక అగ్రికల్చర్ ల్యాండ్. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ల్యాండ్ గురించి ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి మట్టి రోడ్డుకి అయితే వచ్చాము. 30 ఫీట్స్ మట్టి రోడ్డు అయితే ఉంటుంది. డొంక రోడ్డు అనమాట. కార్లు, ట్రాక్టర్లు, బైక్లు, ఆటోలైనా చిన్న వెహికల్స్ అయినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ దగ్గరికి అయితే మనమైతే చేరుకోవచ్చు. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్కి వర్షం పడ్డా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆల్రెడీ వర్షం పడుతూనే ఉంది. మేము వెళ్ళేటప్పుడు సైట్ విజిట్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ల్యాండ్కి, ట్రాన్స్పోర్ట్కి అయితే. ఈ చుట్టుపక్కల రైతులు వచ్చేసి పండించే పంటలు పత్తి, మిర్చి, బొప్పాయి తోటలు, మునగ తోటలు, మక్క, బొప్పాయి వంటి పంటలు అయితే పండిస్తున్నారు. చాలా సారవంతంగా ఉన్న ఈ భూములు అన్నమాట. మనమైతే ల్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. చిన్న కాలువ అయితే ఉంటుంది. వర్షపు నీరు అయితే వస్తుంది ఆ కాలువలోకి. ఆ కాలువ పైనే ఉంటుంది మన ల్యాండ్ వచ్చేసి. మొత్తం 7 ఎకరాలు మంచి రెడ్ సాయిల్ అనమాట. ఇది చిన్న జస్ట్ కాలువ అనమాట, వాగు అనమాట. వర్షం పడ్డ నీరు మొత్తం ఈ వాగులోకి అయితే వస్తుంది. ఫుల్గా వర్షం పడ్డా కానీ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పోనివ్వడానికి ల్యాండ్లోకి. వర్షం పడ్డప్పుడే ఈ వాటర్ అయితే ఉంటాయి. జస్ట్ ఒక 1 అవర్ అలా పారేసి మెలకుండా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రాక్టర్లకి అయితే డైరెక్ట్గా ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ట్రాక్టర్ బాట కూడా ఉంది వెళ్ళిపోయినట్టు. మరి ప్రజెంట్ అయితే దీంట్లో అయితే బొప్పాయ వేశారు ఈ యొక్క 7 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్లో. సాయిల్ ఏ విధంగా ఉంది నలుమూలన చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మొత్తం ఎర్రనాల అనమాట ఒక అగ్రికల్చర్ ల్యాండ్. అది వాగు కూడా చూపించడం అయితే జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ట్రాన్స్పోర్ట్కి అయితే. చాలా చిన్నదనమాట, అది లెక్కలోది కాదు. ఆ మట్టి రోడ్ నుంచి కొంచెం ముందుకు రావాలి అంతే. సాయిల్ కూడా చూపించడం అయితే జరుగుతుందన్నమాట ఈ వీడియోలో. ఈ కర్ర అనుకొని అయితే ఉంటుంది ల్యాండ్ మొత్తం. ఆ తాడి చెట్టు దాకా ఉంటుంది ఈ భూమి వచ్చేసి. మొత్తం స్క్వేర్ బిట్ కలిగి ఉంటుంది. సాయిల్ కూడా ఏ విధంగా ఉందో చూద్దాం. మరి మొత్తం రెడ్ సాయిల్ అనమాట, అంటే సారవంతమైన భూమి అనమాట. రెడ్ అలాగే ఒండు మట్టి 2 మిక్స్ అయ్యాయి అనమాట. చాలా బాగుందన్నమాట. పంటలకి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్. మరి రైతు ధర వచ్చేసి 1 ఎకరాకు ధర వచ్చేసి 11 లక్షల రూపాయలు చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. కూర్చొని అయితే బేరం అయితే మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్గా రైతుతో మాట్లాడుకోవచ్చు అనమాట. డాక్యుమెంట్స్ అయితే పూర్తిగా క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది. 1B అడంగులు, పాస్బుక్లు అన్నీ రెడీగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్కి చాలా సిద్ధంగా ఉందన్నమాట. ఈసీ కూడా చాలా క్లియర్గా ఉందన్నమాట. ఈ ల్యాండ్ పూర్తి క్లియర్ టైటిల్తో ఉందన్నమాట. పంటలకే కాదు ఫామ్ హౌస్ లేదా పండ్ల తోటలకి చాలా సూటబుల్ ల్యాండ్ అన్నమాట. చాలా సారవంతమైన భూమి అన్నమాట. సైట్ విజిట్ చేయాలనుకునేవారు ఒకరోజు ముందుగానే మాకు కాల్ చేసి సైట్ విజిట్ బుక్ చేసుకోండి. మేము మీకు పూర్తిగా
గైడ్లైన్స్ ఇస్తాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. ఈ ల్యాండ్లో బోర్ అయితే లేదు, మనం బోర్ వేసుకుంటే ఖచ్చితంగా వాటర్ అయితే పడిద్ది. ఈ చుట్టుపక్కల మొత్తం బోర్ వాటర్లే ఉన్నాయి. ఒక్కొక్క బోర్ వచ్చేసి 3 ఇంచుల వాటర్ అయితే వస్తుంది. మనం బోర్ వేసుకుంటే ఖచ్చితంగా కంపల్సరీగా వాటర్ అయితే పడతాయి అన్నమాట. 300 అడుగుల్లో వాటర్ అయితే ఉంటుంది. ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ 300 అడుగుల లోతు అయితే ఉంది బోర్లు మొత్తం. మనం కూడా 300 ఖచ్చితంగా బోర్ వేస్తే వాటర్ అయితే కంపల్సరీగా పడతాయి. మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క ప్రాపర్టీస్ అమ్మి పెట్టబడును, కొని పెట్టబడును. మమ్మల్ని మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి తప్పకుండా. ఈ ల్యాండ్ నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లు ఉంటాయి. ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మరి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. కాల్ చేసినా లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేసినా రెస్పాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ వ్యూవర్స్.